రోజులుగా కొనసాగుతున్న యుద్ధం అన్నది ఇక్కడితో ఆగనుందా? దానికి కారణం అందరూ బాధపడుతున్నారన్న క్వశ్చన్ మన మైండ్లో రావచ్చు. కర్మ ఫలితం నుంచి తప్పించుకోవడం ఎలా? హరే కృష్ణ. ఒకరోజు యమధర్మరాజు కైలాసానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చెట్టు కొమ్మ మీద పిచ్చుకని తీక్షణంగా చూసి నవ్వుకొని లోపలికి వెళ్ళిపోతారు. అది చూసిన గరుత్మంతుడు ఎవరి మీదైతే యమధర్మరాజు చూపు పడుతుందో వాళ్ళకి చావు తథ్యమని ఆ పిచ్చుకని ఎలాగైనా కాపాడాలి అని కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న అడవిలో ఆ పిచ్చుకని విడిచిపెట్టి తక్షణమే తిరిగి వచ్చేస్తారు. కొంతసేపటి తర్వాత యమధర్మరాజు బయటకు వచ్చినప్పుడు గరుత్మంతుడు ఆయన్ని అడుగుతారు, ఇందాక మీరు ఆ పిచ్చుకని చూసి ఎందుకు నవ్వారు అని. దానికి యమధర్మరాజు అంటారు, ఈ పిచ్చుక దాని కర్మానుసారము మరికొద్ది క్షణాల్లో కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న అడవిలో ఒక కొండచిలువ చేతిలో చనిపోవాలి, కానీ ఈ పిచ్చుక అంత తక్కువ వ్యవధిలో ఎలా వెళ్తుందా అని ఆశ్చర్యపోయాను. కానీ ఇప్పుడు నేను చూశాక నాకు అర్థమైంది, ఏ జీవికైనా తన కర్మ ఫలితాన్ని నిర్ణయించేది ఆ భగవంతుడే అని తెలుసుకున్నాను అని చెప్పి యమధర్మరాజు అంటారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే ఈ ప్రపంచంలో ఎవరు కూడా కర్మ ఫలితాల నుంచి తప్పించుకోలేరు. ప్రతి జీవికి తన విధి ప్రకారంగా ఏ కర్మ ఫలితం రావాలో అది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మనము ఎలాంటి కర్మలు చేస్తామో అలాంటి ఫలితమే వస్తుంది. మనం పుణ్యకర్మలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, అలాగే పాపకర్మలు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి. కానీ ప్రస్తుత ఆధునిక యుగంలో ఎవరికి కూడా పుణ్యకర్మకి పాపకర్మకి తేడా తెలియదు. మన శాస్త్రాల ప్రకారంగా ఈ కలియుగంలో ముఖ్యంగా 4 పాపాలు ఉంటాయి. అవి వ్యభిచారము, జూదమాడము, మాదక ద్రవ్యాలు సేవించడము, అలాగే మాంసాహారము. ఎలా అయితే మనకు వచ్చే చెట్టు అన్నది మనం వేసే విత్తనం మీద డిపెండ్ అయి ఉంటుందో అలానే మనకు వచ్చే ఫలితాలు కూడా మనం చేసే కర్మల మీద డిపెండ్ అవుతాయి. మనము వేప విత్తనం వేసి మామిడి చెట్టు ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా. ఈ కర్మ అన్నది ఒక జీవికి సంబంధించింది అయితే మరి ఎందుకని ఇప్పుడు అందరూ బాధపడుతున్నారు అన్న క్వశ్చన్ మన మైండ్లో రావచ్చు. దానికి కారణం లార్జ్ స్కేల్ యానిమల్ కిల్లింగ్, అంటే విపరీతంగా పెరిగిన జీవహింసన. 50-100 సంవత్సరాల క్రితం కూడా జంతు హింసన ఉంది, కానీ మనము ప్రస్తుత ఆధునిక టెక్నాలజీని యూజ్ చేసి ఒక్క క్షణంలో లక్షలాది కొలది జంతువుల్ని మనం చంపేస్తున్నాము. మరి ఈ కర్మఫలం అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎప్పుడైతే ఇలాంటి పాపకర్మలు ఎక్కువగా పెరిగిపోతాయో ప్రకృతి బలవంతంగా కర్మ నిర్మూలించడం కోసమని ఇలాంటి యుద్ధాలు లేదా వరదలు లేదా తుఫాను రూపంలో మన మీదకి చూపిస్తుంది. మరి ఇప్పుడు ఈ కర్మ ఫలితం నుంచి తప్పించుకోవడం ఎలా? మనకి బ్రహ్మసంహితలో చెప్తారు, కర్మాని నిర్దహతి కింతుచ భక్తి బాజాం. అంటే ఎవరైతే భగవంతుడి పట్ల భక్తియుక్త సేవను చేస్తారో, ఈ భక్తి మార్గాన్ని ఫాలో అవుతారో వాళ్ళ కర్మ ఫలితం అన్నది దహించబడిపోతుంది అన్నమాట. మరి ఇప్పుడు ఇన్ని రోజులుగా కొనసాగుతున్న యుద్ధం అన్నది ఇక్కడితో ఆగనుందా లేదా అనియుద్ధంగా మారబోతుందా?